90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. దావోస్ పర్యటనలో మరోసారి తెలుగోడి సత్తాను రామ్మోహన్ నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఇప్పుడు అది సంచలనంగా మారింది అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సార్? దావోస్ పర్యటన ప్రతి ఏడాది కూడా ప్రతి రాష్ట్రం నుంచి ప్రతి దేశాల దగ్గర నుంచి కూడా ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అనేది దావోస్లో జరుగుతుంది. నేను అసలు దాని విషయాలు నేను మీతో కొంత ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రధానంగా ఈ దావోస్ అన్నది స్విట్జర్లాండ్ దగ్గరగా ఉంటుంది. స్విట్జర్లాండ్ ఉన్నటువంటి ఆల్ఫ్ పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల దగ్గర ఒక చిన్న రిసార్ట్ ఉన్న ఏరియా ఈ దావోస్ అనే ఏరియా. విశేషం ఏంటంటే ప్రధానంగా సిరిగారు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ కూడా జస్ట్ ఒక 10,000 మెంబర్స్ మాత్రమే. ఆ ఏరియా యొక్క పాపులేషన్ 10,000 మంది. కానీ ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడా ప్రతి ఏడాది జనవరి 20 అంటే 15th నుంచి జనవరి 21st 22nd వరకు ఒక వారం రోజుల పాటు కూడా ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఒక సమ్మిట్ అవుతుంటుంది వరల్డ్ వైడ్గా. దీనిలో సుమారుగా 100 దేశాలు పైబడి ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా అమెరికా, రష్యా, అదేవిధంగా జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, యూకే, లండన్, జర్మనీ, ఇలా ప్రతి దేశాలు అంటే అత్యంత ప్రతిభావంతమైనటువంటి అగ్రదేశాలని చెప్పబడిన ప్రతి దేశాలు కూడా అక్కడికి విచ్చేసి ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అంటారు. ఈ ఏడాది 2025లో దావోస్లో ఈ పర్యటన జరిగింది. ఇది యాక్చువల్గా 1976-78లో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. ఇది 55th యాన్యువల్ సమ్మిట్. అక్కడ అంటే ఏంటి ఇంపార్టెన్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ పర్సన్స్, అంటే ప్రపంచాన్ని శాసించినటువంటి పెద్ద పెద్ద లీడర్సు, అదేవిధంగా ఆ రాష్ట్రానికి ఎకనామిక్ ఫోరమ్స్ అంటే ఆ దేశాన్ని ప్రభావితం చేసేటువంటి అగ్రనేతలు, వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు అందరూ కూడా కూర్చుని ఒక సమ్మిట్ అనమాట. ఏ ప్రాంతాల్లో ఏ రకమైన అంటే ఇటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అంటే ఏ ప్రాంతంలో అక్కడ ఒక సమ్మిట్లో అందరూ కూర్చుంటే మా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి రండి, మా దేశంలో ఈరోజు ఈ రకంగా బెనిఫిట్స్. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మన హైదరాబాద్ కూడా పర్యటన పెరగడానికి ప్రతి ఏడాది కూడా మన హైదరాబాద్ నుంచి కూడా మన తెలంగాణ నుంచి కూడా నాయకులు వెళ్ళేవారు ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా వెళ్తున్నారు ప్రతి ఏడాది కూడా. అంటే 95 నుంచి కూడా సాఫ్ట్వేర్ రంగం డెవలప్ అయిన తర్వాత బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అమెజాన్ సీఈఓలు కానీ అందరూ కూడా వస్తారు. కంపెనీ పెద్ద పెద్ద అగ్రనేతలు వచ్చి చాలా కంపెనీలు ఆ ప్రభుత్వానికి ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు తీసుకోవడానికి, వాళ్ళ వ్యాపార విస్తరణకి, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుంది దానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడింగ్స్ కానీ ఎలా ఉంటాయని చెప్పి ఈ చిన్న పట్టణం, యాక్చువల్గా చాలా చిన్న పట్టణం దావోస్ అని ఈ స్విట్జర్లాండ్లో, అది కూడా చాలా టెంపరేచర్ -degreesలో ఉంటుంది ఇప్పట్లో. ఆ టెంపరేచర్ దగ్గర ఈ సమ్మిట్ అవుతుంటుంది. ఆ ఈవెంట్కి వెళ్ళడమే చాలా హోందాగా ఫీల్ అవుతారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి కూడా ఆల్మోస్ట్ ప్రతి ఏడాది వెళ్ళి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అటు హైదరాబాద్ని కానీ మిగిలిన ప్రాంతాలను డెవలప్ చేయడానికి దావోస్ పర్యటనని ప్రధానంగా వాడుకుంటారు. అంటే అందరూ కలుస్తారు ప్రదేశం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, ఇండస్ట్రీస్లు కావచ్చు, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రపంచ దేశంలో అందరూ కూడా ఈ సమ్మిట్ అందరూ కూడా ఒకే చోట అందరినీ మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరిని విడివిడిగా కలుస్తారు, ఒక్కొక్కరు వేరే పార్టీల పరంగా కలుస్తారు, రకరకాలుగా అందరూ ఒకే చోట సమావేశం. ఈ ప్రదేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది దావోస్ పర్యటన. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంటేటివ్స్ అయినటువంటి అతను కూడా లాస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడు కూడా. అదేవిధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు గౌరవంగా అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ప్రెసిడెంట్ ఆయన శ్రీకాకుళం జిల్లా ఎంపీ టీడీపీ పార్టీ తరఫున, అదేవిధంగా సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన, అదేవిధంగా మనకి నారా లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా అటెండ్ అయ్యారు. దీంతోపాటు వాళ్ళ బృందం కూడా అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్కి అటెండ్ అయ్యే ముందు అక్కడ ఉన్నటువంటి తెలుగువారు చాలామంది ముందుగా ఆనవాయితీ ఏంటంటే అందరూ వెళ్తారు, ఆ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తారు, మాట్లాడడం అనేది రెగ్యులర్ అనేది. కానీ ఈ ఏడాది కొత్త సిస్టమ్కి నాంది వచ్చి పలికారు ఏంటంటే ఆ ఈవెంట్కి బిఫోరే తెలుగు వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళందరితో ఒక ప్రారంభోపన్యాసం చేసి అక్కడి నుంచి మిగిలిన వాళ్ళతో వీపీస్తో కలిసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. అయితే దీంట్లో భాగంగా ఏదైతే ఒక మీట్ జరిగిందో, తెలుగు వాళ్ళందరితో కలిసి మీట్ ఏదైతే జరిగిందో, నిజంగా అద్భుతమైన మీట్ జరిగింది. అందులో రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ అసలు నో డౌట్, రామ్మోహన్ నాయుడు గారు అంటేనే టీడీపీ పార్టీలో బెస్ట్ ఆడిటర్ అని చెప్పొచ్చు. పార్లమెంట్లో తన వాగ్దాడితోటి, తన వాక్చాతుర్యంతో అటు మోడీ గారిని కూడా ఎన్నో సందర్భాల్లో విస్మయాన్ని గురి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు. అంటే కింజరాపు ఎర్రంనాయుడు గారి తాలూకా అబ్బాయిగా శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా ఎంపీగా
ఆయన సెంటర్లో మనకంటూ ఒక ప్రాధాన్యత వహిస్తున్నారు. ఈవెన్ మన రాష్ట్రంలో అధికార పార్టీలో టీడీపీ ఉన్నా, టీడీపీ పార్టీ లేకపోయినప్పుడు కూడా అక్కడ సెంటర్లో ఆయన ఎంపీగా లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎన్నికైనప్పుడు అక్కడ టీడీపీ యాజ్ శ్రీకాకుళం జిల్లా ఎంపీగా ఆయన ఎన్నికై పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించారు. తన వాణి వేడి వాగ్బానాలతో కూడా అటు మోడీ కూడా విస్మయానికి గురవుతారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష అద్భుతంగా ఉంటుంది. అది తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, హిందీ మాట్లాడినా, బహుశా నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా ఒక శ్రీకాకుళం జిల్లా ఎంపీగా వెళ్ళి అటు హిందీ భాషలో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారంటే మనం వెంకయ్యనాయుడు గారిని ఎప్పుడో మనం చూసాం, మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. మరలా అంతటి ప్రతిభావంతుడి వాగ్దాటి ఒక రామ్మోహన్ నాయుడు గారు సొత్తు అనమాట ఆయనకి. అంటే ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా విస్మయానికి గురి చేశారు. అయితే ఆ మీటింగ్లో రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడిన మాటలు నిజంగా ఎక్సలెంట్గా మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఎలా ఉంటుంది, మేము ఈరోజు యంగ్ పర్సన్స్ అయినప్పుడు కూడా మాకన్నా అత్యంత పవర్ఫుల్ యంగ్ మెన్గా పనిచేస్తారు, విజనరీలు కానీ యాక్టివ్నెస్లో కూడా మమ్మల్ని ఎక్కడ తీసుకోరని చెప్తూ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారిని కూర్చొని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రిప్రజెంటేటివ్స్ అంటే మన రాష్ట్రానికి ఏ రకంగా పెట్టుబడులు ఎలా రావాలి, ఆ పెట్టుబడులు వస్తే ఎలా బాగుంటుంది, రాష్ట్రంలో మీరు ఏ రకంగా అంటే ఇక్కడ అంటే ఇంతమంది తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళు ఇప్పటికి కూడా మీరు భాష మాట్లాడుకోవడం విషయం మీద రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పాయింట్, ఒక్కొక్క సెంటెన్స్ అక్కడ ఎలా అంటే ఒక తోటల్లో పేలే ఆ సందర్భంలో ఈయన మాట్లాడుతున్నారు, కంటిన్యూగా చప్పట్లు కొడుతూనే ఉన్నారు అక్కడ ఆడియన్స్. ఈయన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విజన్ ఏదైతే ఉందో మళ్ళీ మేము కంటిన్యూషన్ చేస్తాము, ఆయన వేసినటువంటి ఆ విజన్ 2020 అని ఏదైతే ఆయన చెప్పారో నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కూడా అటువంటిదే ఏర్పాట్లు మేము చేస్తాం, అద్భుతమైనటువంటి విజనరీ పర్సన్ అని చెప్తే ఆయన పొగిడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు చాలాసేపు నవ్వుకుంటూ తదేకంగా చూస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తుంటే చాలా అబ్బురం అనిపించే, చాలా ఆశ్చర్యాన్ని గురిపించాయి. అట్ ద సేమ్ టైం ఈయన తర్వాత మాట్లాడి నారా లోకేష్ గారు మాట్లాడారు అదే సభ కంటిన్యూషన్లో. అందులో నిజంగా ఎక్సలెంట్గా ఏం చెప్పాలంటే నారా లోకేష్ గారిలో ఇంతటి వాక్చాతుర్యం ఉంటుందని ఒక కొత్త కోణం మనకు వెలుగులో తీసుకొచ్చినటువంటి ఈవెంట్ ఏంటంటే ఈ దావోస్ పర్యటన చెప్పవచ్చు. ఆయన కూడా ఎక్కడ తడబాటు లేకుండా చాలా హూందాగా, చాలా ప్రౌడ్గా, చాలా అద్భుతంగా మాట్లాడారండి. ఎందుకంటే మనం అంటే ఇక్కడ మాట్లాడుకుంటే ఎందుకు నేను ఇక్కడ పొగుడుతున్నానంటే నారా లోకేష్ గారిని ఏదో పొగుడుతున్నాను అది కాదండి. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి అక్కడ మన యొక్క వాణి వినిపించడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అండి. ఇక్కడ ఏదో మనం సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం కాదు. అక్కడికి వెళ్ళి అంతమంది ఒక్కొక్కరు కూడా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల అధినేతల దగ్గరికి వెళ్ళి మన ఎక్కడో ఉన్నటువంటి చివరి ఉన్న భారతదేశంలో ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఆ స్టేట్లో క్యాపిటల్ అమరావతి. ఇప్పుడు ఇంకా రీసెంట్గా 10 ఏళ్ళ నుంచి ఇంకా క్యాపిటల్ ఉందా లేదో తెలియని ప్రదేశం నుంచి ఆయన రిప్రజెంటేషన్ ఇస్తూ మా రాష్ట్రానికి వచ్చినట్లయితే మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్లయితే అద్భుతంగా ఉంటుందని చెప్తూ వాళ్ళని కన్విన్స్ చేస్తూ మాట్లాడడంలో అది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది, నో డౌట్ ఎట్ ఆల్. అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో ఎంత పరిపక్వత ఉందో ఆ స్థాయిలో అటు నారా లోకేష్ గారి స్పీచెస్ కానీ, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు స్పీచెస్ కానీ రాబోయే కాలంలో బహుశా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉంటూ కూడా సెంట్రల్ని కన్విన్స్ చేసిండు. అంటే జీఎంసీ బాలయోగి అప్పుడు మన లోక్సభలో స్పీకర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఒక రిప్రజెంటేషన్. మరలా ఆ స్థాయిలో ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఇస్తున్న స్పీచ్ ఏదైతే ఉందో నో డౌట్ ఎట్ ఆల్ ఇట్స్ బంగారు భవిష్యత్తు ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కన్విన్స్ చేస్తున్నారు. ఈ ఓవర్ నైట్ దానికి రిజల్ట్స్ కనిపించకపోయినప్పటికీ కూడా ఈ రోజు వేస్తున్న పునాదులు ఏవైతే ఉన్నాయో, అమరావతికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పునాదులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ ఫలాలు అందుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు. సిరి గారు, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ నిజంగానే మీరు అన్నట్టుగానే నారా లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో దానికి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యారు అండ్ అలాగే ఇంప్రెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.